ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ని హమామ్ అంటారండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ టూంబ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పర్సన్ టూంబేనండి. ఈయన మంచి రసికరాజే అండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ టాంబ్ వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షాహీద్ అండి. ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. ప్రస్తుతం అయితే మనము కుతుబ్ షాహీ టూంబ్స్ అంటే దీన్ని 7 టూంబ్స్ అని కూడా అంటారండి. ఆ టూంబ్స్ ఎంట్రన్స్లో ఉన్నాను. ఈ ఎంట్రన్స్లోకి రాగానే నాకైతే ఒక బావి కనిపించింది, ఒక చిన్న బావి అనమాట. యాక్చువల్గా ఇది స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉందండి. యాక్చువల్గా దీన్ని ఎందుకు పెట్టారు ఇక్కడ అంటే, ఎవరైనా సరే ఇక్కడ క్రిమేషన్ చేస్తారు కదా, అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద రాజులు వాళ్ళు చనిపోయిన వాళ్ళు, వాళ్ళ బాడీస్ క్లీన్ చేయడానికి, అలాగే అవి యాక్చువల్గా అక్కడే క్లీన్ చేసేవాళ్ళు. మన గోల్కొండ ఫోర్ట్లోనే క్లీనింగ్ ఏరియా ఉందన్నమాట. అక్కడ క్లీన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ దింపుడు కళ్ళెం అని అంటారండి మనకు తెలుగులో. ఆ దింపుడు కళ్ళెం లాంటి ప్లేస్లో ఇక్కడ దింపి మళ్ళీ వాళ్ళు ఎవరైనా శుద్ధి అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు శుద్ధి చేసుకొని ఇక్కడ నుంచి లోపలికి తీసుకుపోయేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ అంటే క్రిమేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానం చేయడానికి కట్టుకున్న ఏరియా అండి ఇది. ఇదంతా ఓన్లీ కుతుబ్ షాహీలు మాత్రమే కట్టుకున్న ఏరియా. ఇంకోటి ఇది గోల్కొండ లో పార్ట్ కాదనమాట. గోల్కొండ మనకు ఫోర్ట్ బయట ఉంటుంది. అవుటర్ వాల్ ఏదైతే ఉందో దాని బయటనే ఇది కూడా ఉందండి. మనమైతే ఇక్కడున్న ఈ వెల్లిని చూసి, అంటే ఈ బావిని, ఈ స్విమ్మింగ్ పూల్ని చూసి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ టాంబ్ వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షాహీద్ అండి. ఈయన ఏ కాలం నుంచి ఏ కాలం దాకా పాలించుకున్నాడు అనేది మనం తర్వాత అయితే చెప్పుకుందాం. ఈ టాంబ్ గురించి మాట్లాడుకుంటే, టాంబ్ అంటే సమాధి అండి. యాక్చువల్గా వీళ్ళు ఈ సమాధులు ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే, ఇస్లామిక్ ప్రకారం చనిపోయిన వాళ్ళు ఇంకొక కాలంలో హ్యాపీగా స్వేచ్ఛా జీవులుగా జీవిస్తారు. గొప్ప పనులు చేసిన వ్యక్తులు కానీ, గొప్ప వ్యక్తులు కానీ వాళ్ళకు ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది అని ఇస్లాం వాళ్ళ నమ్మకం అండి. అందుకోసమే వాళ్ళు వాళ్ళ సమాధుల్ని ఇక్కడ పెట్టారు. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చనిపోలేదన్నమాట. ఇక్కడ పడుకొని ఆ తర్వాత వాళ్ళ ఆఫ్టర్ లైఫ్ని వేరే లోకంలో వాళ్ళు స్వేచ్ఛా జీవులుగా విహరిస్తూ వాళ్ళ ఆఫ్టర్ లైఫ్ని వాళ్ళు ఆస్వాదిస్తూ అంటారు అని వాళ్ళ నమ్మకం. అందుకే ఇస్లాంలో వాళ్ళు సమాధుల్ని ఇలాగా సెక్యూర్గా భద్రపరుచుకుని ఉంటారు. మనం చూసుకుంటే ఈజిప్ట్లో కూడా ఇదే పద్ధతి అవలంబించారండి 3000-4500 ఏళ్ళ సంవత్సరాల క్రితం. అందుకే వీళ్ళ పద్ధతి వాళ్ళ పద్ధతి ఒకేలాగా ఉంటుందండి. ఇదేనండి ఆయన టాంబ్. లోపల ఇంటీరియర్ అయితే ఇలాగ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అది ఇలా ఎందుకు ఉంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు వినిపిస్తాను, వినండి. ఈ అబ్దుల్లా కుతుబ్ షాహీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1614, కానీ ఈయన రాజు అయినది 1626. అంటే 12 ఏళ్ళ వయసులోనే ఈయన రాజు అయిపోయాడు. ఆ తర్వాత 1626 నుంచి 1672 వరకు ఈ హైదరాబాద్ రాజ్యాన్ని ఆయన పాలించాడు. 12 ఏళ్ళ వయసులో రాజు దగ్గర దగ్గర 60 ఏళ్ళ దాకా పాలించాడండి. ఎంత గొప్ప వ్యక్తి కదా. సో ఆయనకు జోహారు. ఇక ఆయనని ఇక్కడే పడుకోబెట్టారనమాట వాళ్ళు. ఇదే ఆయన పడుకున్న ప్లేస్ అండి. ఇక్కడ ఈ డోర్ పక్కనున్న ఈ ఫ్రేమ్ని చూస్తున్నారా, అది పెయింటింగ్ అనుకుంటున్నారా మీరు? అయితే పెయింటింగ్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే అండి. అది అస్సలు పెయింటింగ్ కాదు. ఇదిగో ఇక్కడ చూడండి, నేను చేయబెట్టి చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఆర్కిటెక్చర్ అండి. నీట్గా డిజైన్ చేశారనమాట అలాగా దాన్ని. సో ఆ సిమెంట్ అనేది ఆ టైంలో అప్పుడు కనుక్కొని దానిపైన డిజైన్ చేసిన పర్షియన్ డిజైన్ అండి ఇది. ఇంత బాగుంది కదా. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి వాళ్ళ బేగంకి సంబంధించిన సమాధులు అండి. ఇక్కడ ఒకటే ఒక సమాధి ఉంది, ఎవరో గొప్ప వ్యక్తి అనుకుంటా. ఆమె పేరేంటి ఏమి అనేది ఇక్కడ ఎక్కడా చెప్పలేదు. యాక్చువల్గా మనం చూసుకుంటే ఇది ఎంట్రన్స్కి చాలా దగ్గరలో ఉంది. సో చాలా దాడులు దీనిపైన జరిగినట్టున్నాయి. అందుకే దీనిపైన అంతా పడిపోయింది, అంతా మొత్తం కూలిపోయిందండి. ఏమాత్రం క్లియర్గా కానీ బాగలేదు. దాని స్టోన్స్ కూడా ఎక్కడికైనా పోయినాయో ఏమో మరి.
అందుకే దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. ఇక్కడున్న చాలా వాటిని అలాగే పడిపోయి ఉంటే రీకన్స్ట్రక్ట్ చేశారు. కొన్ని వాటిని మాత్రం దానికి సంబంధించిన రాళ్ళు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ దొరక్కపోతే రీకన్స్ట్రక్ట్ చేయకుండా అలాగే వదిలేశారండి. ఇదేనండి ఆమె సమాధి. ఇక్కడే ఆమె పడుకొని ఉంది. ఆ ఉర్దూలో ఆ వర్డింగ్ అసలు మనకు అర్థం కాదు. ఇది చాలా పాత పర్షియన్ లాంగ్వేజ్ అండి. ఇక్కడ నుంచి చూస్తే అక్కడున్న ఇంకొక టూంబ్ అయితే మనకు కనిపిస్తుంది కదా, ఆ టూంబ్ కూడా పైన గుమ్మటం అంతా పగిలిపోయింది, మొత్తం పడిపోయింది. దానికి ఏవి దొరికినట్లు లేవు, దానికి సంబంధించిన పార్ట్స్ ఏవి దొరికినట్లు లేవు. అందుకే దీన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారండి. చూస్తున్నారా లోపల ఎంత బాగుందో. అది పూర్తిగా కంప్లీట్గా ఉండింటే ఇంకా బాగుండేది. సో వాళ్ళు ఎంత మంచి టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుని ఇది కట్టారో మనకు ఇక్కడనే తెలుస్తుంది, ఈ కన్స్ట్రక్షన్లోనే. ఇలాంటి ప్లేసెస్లోనే ఆ కన్స్ట్రక్షన్ అంతా పడిపోయి ఉన్నప్పుడు, ఇలాగ చిందరవందరగా ఉన్నప్పుడు మనకు ఏం టెక్నాలజీ యూజ్ చేసినారో, ఎలా కట్టారో, సపోర్ట్లు ఎలా తీసుకున్నారు అనేది మనకు తెలుస్తుందండి. ఈ 7 టూంబ్స్లో మనకు దగ్గర దగ్గర 5 నుంచి 6 బావులు అయితే ఉన్నాయండి. వాటినన్నింటినీ ఉర్దూలో కువా అంటారు. కువా అంటే బావి. ఈ కువా వచ్చేసి 2.5 మిలియన్ లీటర్ వాటర్ కెపాసిటీ పట్టే కువా అంటండి. సో యాక్చువల్గా ఇన్ని బావులు ఇక్కడ ఎందుకు కట్టారు అన్నది నాకు ప్రశ్నార్థమే. నాకు తెలియదు అసలు ఎందుకు కట్టారు ఏమి అనేది. సో ఇంకా వాళ్ళు ఎవరైతే గైడ్లు ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు. వాళ్ళ పెద్దోళ్ళకైతే తెలుసంట, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇక్కడ అందరూ కొత్త గైడ్స్ ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు ఆ బావులు ఇక్కడ ఎందుకు కట్టారో ఏమి అనేది చెప్పలేకపోతున్నారండి వాళ్ళు కూడా. ఇక్కడ మనం చూస్తున్న ఈ టూంబ్ వచ్చేసి అబుల్ హసన్ కుతుబ్ షాహీద్ అండి. ఈయన ఈ కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండని పరిపాలించారు కదా, వాళ్ళలో 7వ రాజు, అలాగే చివరి రాజు కూడా ఇతనే అండి. ఈయన కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఈ గోల్కొండ కోటని పరిపాలించాడు. 1672 నుంచి 1687 వరకు ఈయన ఈ గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత ఈయనకు ఔరంగజేబ్కి సరిపోక ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయి చనిపోయి ఈ రాజ్యాన్ని ఔరంగజేబ్కి కైవసం చేసేసారండి. ఆ తర్వాత ఈ గోల్కొండని ఎవరు పరిపాలించారు ఏమి అన్నది మనం ఈ గోల్కొండ హిస్టరీలో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ 7 టూంబ్స్కి ఆ స్టోరీకి సంబంధం లేదు కాబట్టి ఆ స్టోరీలోనే మనం చెప్పుకుందాం. ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఆయన సమాధితో పాటు ఆయన భార్యల సమాధి, అలాగే ఆయన కొడుకు సమాధిని కూడా ఇక్కడే పెట్టారు చూడండి, అన్నీ కలిపి. ఇక ఇక్కడే ఒక టూంలో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ములక్ అనే రాజు యొక్క టూమ్ కూడా ఉందండి. ఈయనే మొట్టమొదటి కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు గోల్కొండలో. ఈయన 1518 నుండి 1543 వరకు పరిపాలించాడనమాట ఈ గోల్కొండ ఫోర్ట్ని. యాక్చువల్గా వీళ్ళంతా ఏంటంటే బహుమని సుల్తాన్ల కింద పనిచేసిన సామంతర రాజులు. ఆ తర్వాత ఒక మెయిన్ వ్యక్తి వస్తాడు, ఆయన సమాధి చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను అనుకోండి. వీళ్ళందరినీ ఒక సైడ్ పెడితే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి అయితే మీకు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోనే చెప్తాను, వినండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ బావి గురించి నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి చాలా బాగా తెలుసండి. ఇక దీని గురించి నేను ఇంకా డీటెయిల్గా చెప్పకపోతే ఎలాగా. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఈ 5 బావుల్లో కల్లా అతి పెద్ద బావి ఇదే అనమాట. ఎక్కువ లీటర్లు పట్టే బావి ఏదైనా ఉందంటే ఇదే. దగ్గర దగ్గర 4.5 మిలియన్ లీటర్ నుంచి 5 మిలియన్ లీటర్ల దాకా ఈ బావిలో పడుతుందండి. ఇంకా ఈ పర్షియన్ స్ట్రక్చర్ ఇదంతా ఈ బావికి మెయిన్ అట్రాక్షన్. ఇక ఈ బావి రాజులకి మాత్రమే వాటర్ సప్లై చేయడానికి యూటిలైజ్ చేసే బావి అండి. ఇంకా ఈ బావి చుట్టూ కట్టారు కదా ఈ కాలువలు, ఇలాంటివన్నీ ఎందుకు కట్టారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి బావిలో కిందకి పోయే ఎంట్రన్స్. ఇంకా ఈ ర్యాంప్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ర్యాంపే ఈ బావికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ బావి చుట్టూ చూసుకుంటే మొత్తం పర్షియన్ స్ట్రక్చరే. అక్కడ మనకు కనిపిస్తున్నది ఓవర్ వాటర్, ఏదైనా ఓవర్ఫ్లో వాటర్ ఉంటే మళ్ళీ ఈ బావిలోకి తిరిగి రావడానికి కట్టుకున్న స్ట్రక్చర్ అండి అది. సో ఇంకా ఈ ర్యాంప్ విషయానికి వస్తే, ఆ ర్యాంపు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఆ వాటర్ తోడడానికి గిలకలు ఉండేవి. ఈ వాటర్ని ఎలాగ తోడుతారు అనేది ఈ ర్యాంప్ బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత నేను చెప్తానండి. సో ఇంక ఇదంతా
వాటర్ ఫ్లోట్ అయ్యేకి యూటిలైజ్ చేసుకున్న డ్రైనేజ్ సిస్టమ్. అంటే మనం డ్రైనేజ్ సిస్టమ్ని వేస్ట్ వాటర్ పంపించడానికి యూజ్ చేసుకుంటాం కదా, ఇది కూడా సేమ్ అంటే కాలువల సిస్టమ్ అండి. ఆ వాటర్ దాంట్లో నుంచి తోడిన వాటర్ని దీంట్లోకి వేస్తారు. దీనిలలో నుంచి వాక్యూమ్ సాయంతో పైపుల ద్వారా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలోకి అన్నిట్లకి, అలాగే అప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఫౌంటైన్స్ ఉండేటువంటి ఆ ఫౌంటైన్స్లోకి తీసుకొని వెళ్ళేవాళ్ళండి. ఇక్కడ ఇది ర్యాంప్ లాగా ఒక స్లోప్ లాగా కట్టారు చూస్తున్నారా. యాక్చువల్గా అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ గిలకలకి ఒక పెద్ద లెదర్తో తయారు చేసిన తిత్తి లాంటిది కానీ టబ్ లాంటిది కానీ కట్టి వాటర్లోకి వదిలేవాళ్ళు. దాని తాళ్ళను తీసుకొని వచ్చి ఎద్దులకి కట్టేవాళ్ళు. ఆ ఎద్దులని ఆ ర్యాంప్ మీద ఆ లాస్ట్ నుంచి ఈ కింద దాకా నడిపించేవాళ్ళు. అప్పుడు ఆ ఎద్దులు ఆ వాటర్ని ఆ లెదర్ సహాయంతో పైకి తీసుకొని రాగా అక్కడున్న మనుషులు ఏం చేసేవాళ్ళంటే ఆ వాటర్ని తీసి పక్కనే ఉన్న కాలువల్లోకి పోసేవాళ్ళండి. అక్కడి నుంచి ఆ వాటర్ని ఇక్కడ ఉన్న వాటర్ ఫౌంటైన్స్లోకి సప్లై చేసేవాళ్ళు అనమాట. అలాగా ఈ ర్యాంప్ని అప్పట్లో యూటిలైజ్ చేసుకొని వాటర్ని పంప్ అయితే చేసుకునేవాళ్ళండి వాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్న ఈ టోంబు అంత పెద్దగా లేకపోయినా కానీ చాలా ఇంపార్టెంట్ టోంబ్ అండి. దీని పక్కన ఇంకొక టాంబ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ టాంబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాంబ్ వచ్చేసి ప్రేమామతి టాంబ్. ఇంకా పక్కన ఉన్న ఆ టాంబ్ వచ్చేసి తారామతి టాంబ్. తారామతి ప్రేమామతి వీళ్ళిద్దరూ వచ్చేసి రాజనర్తకులు అనమాట. సో చాలా ఫేమస్ అయిన రాజనర్తకులు. రాజులు వాళ్ళని చూసి ప్రేమించినారు. వాళ్ళ భార్యలుగా 100 మంది భార్యల్లో వీళ్ళు కూడా ఇద్దరు అనమాట. అందుకే ఈ టాంబ్స్ని వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ కట్టారండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ని హమామ్ అంటారండి. యాక్చువల్గా హమామ్ అంటే ఏంటి? హమామ్ అంటే ఇదేదో సోప్ కాదు. హమామ్ అనేది ఒక ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో మనం చూసుకుంటే ఇక్కడ బయట ఒక పూల్ ఉంది చూస్తున్నారా. ఈ పూల్లో హాట్ వాటర్ ఉండేవండి. పర్షియన్ లాంగ్వేజ్లో హమామ్ అంటే వేడి నీళ్ళతో స్నానం చేసే ప్లేస్. అలాగే ఇక్కడ ఉన్న వనమూలికలు వాటితో వచ్చి ఏవైనా రోగాలు ఉన్న వాళ్ళు వాళ్ళ రోగాల్ని క్లియర్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఈ పూల్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ పూల్లో వేడి నీళ్ళు ఉంచి అందులో వనమూలికలు మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లను వేసి ఇక్కడ పెట్టేవాళ్ళు. సో పెద్ద పెద్ద రాజులు కానీ రాణులు కానీ వాటిలోకి పంపించి ఏమైనా రోగాలు ఉంటే ఆ రోగాల్ని క్లియర్ చేసుకోవడానికి పెట్టిన ప్లేస్ అండి. ఇంకా మనం ఇక్కడ లోపలికి వచ్చేసాం కదా. సో ఇది వచ్చేసి సన్ థెరపీ. మనకు సన్ రేస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూర్చోబెట్టి ఈ పై నుంచి సన్ రేస్ వాళ్ళ మీద డైరెక్ట్గా పడేలాగా డిజైన్ చేస్తున్నారండి ఈ ప్లేస్ని. ఇంకా ఇంతే కాదు, ఈ హమాంలో చాలా ప్లేసెసే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ ఉన్న ఈ టబ్స్ వచ్చేసి ఇక్కడ మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్న నీళ్ళు పెట్టేవాళ్ళు హాట్ వాటర్ లాగా. ఆ హాట్ వాటర్ని ఏదైనా చిన్న చితక రోగాలు వచ్చిన వాళ్ళకి తాగించేవాళ్ళు. సో ఆ హోల్స్ని చూస్తున్నారు. ఆ హోల్స్ అన్నీ వచ్చేసి మనకు పైప్ లైన్స్ అండి. బయట నుంచి వాటర్ తీసుకొని వచ్చి అక్కడికి డంప్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇది మొత్తం ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటర్ స్టోర్ చేసే ప్లేసే. ఇప్పుడు మనమైతే పైకి ఎక్కుదాం. పైకి ఎక్కి లోపల ఏముందో చూద్దాం పదండి. ఇదిగో చూస్తున్నారా, ఒక చిన్న రంధ్రంలో నుంచి నేను లోపలికి వెళ్తున్నాను. అబ్బో చాలానే ఉందండి. ఈ లోపల వాటర్ని స్టోర్ చేసుకునే వాళ్ళేమో. ఇక ఇక్కడ మనం చూస్తున్న ఈ పాత్రలు వచ్చేసి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే పాత్రలు అండి. ఈ పాత్రలోనే అప్పట్లో వాళ్ళు ఆ మెడిసిన్స్ని తయారు చేసుకునేవాళ్ళు. అందుకే వీళ్ళు మెటల్ పాత్రలు యూస్ చేస్తున్నారు చూస్తున్నారా. అప్పట్లో మట్టి పాత్రలు యూస్ చేసేవాళ్ళు కదా, కానీ ఆ తర్వాత వీళ్ళు మెటల్ పాత్రలు యూస్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మెటల్ పాత్రల్లో వండితే దానికి ఆ మెడిసిన్కి ఇంకో మెడిసినల్ వాల్యూ కూడా యాడ్ అవుతుందని. ఇంకా ఇదంతా వచ్చేసి వెయిటింగ్ హాల్ అండి. ఇప్పుడు రాజులే కాకుండా ఈ హమాంకి చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న సామంతర రాజులు వచ్చేవాళ్ళు, అలాగే ప్రజలు కొంచెం డబ్బున్నోళ్ళు పేరు కలిగిన వాళ్ళు వాళ్ళని కూడా ఈ హమాంలో ట్రీట్మెంట్ కోసం తీసుకొని వచ్చేవాళ్ళండి. సో వాటందరికీ వాళ్ళని ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా పెట్టి ఇక్కడ వెయిట్ చేయించి హమాంలో ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ మనం చూస్తున్న ఈ టూంబ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టూంబేనండి. అసలు ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఏమి అన్నది మనం వెళ్తా అయితే తెలుసుకుందాం. నేను చెప్పడం అయితే ఆపను కదా. ఇక ఈ టూంబ్ చుట్టూరా
మంచి మంచి పార్క్లే మెయింటైన్ చేశారు, ఫౌంటైన్స్ మెయింటైన్ చేశారు. అప్పట్లోనే మెయింటైన్ చేశారు, ఇప్పట్లో కట్టిన ఫౌంటైన్స్ అవి ఇవి కాదండి. అప్పట్లో మెయింటైన్ చేసిన ఫౌంటైన్సే అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు 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 అంటున్నాను కదా, అప్పుడు అంటే ఎప్పుడు 1611 నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేశారనమాట. సో ఇక ఈ టూంబ్ విషయానికి వస్తే, అసలు ఈ టూంబ్ ఎవరిది అన్న విషయానికి వస్తే, ఈ టూంబ్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించిన టూంబ్ అండి. అసలు ఈ రాజు అంత ఇంపార్టెంటా? ఎందుకు ఈయనకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాగా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ టూంబ్ని అనే విషయానికి వస్తే, అవునండి, ఈ రాజు చాలా ఇంపార్టెంట్. ఈ గోల్కొండకి అలాగే ఈ కుతుబ్ షాహీ వంశస్థులు పరిపాలించిన రాజ్యానికి చాలా ఇంపార్టెంట్ రాజు అనమాట. ఇతని స్పెషాలిటీ ఏంటంటే, హిందువుల్ని కానీ ముస్లింలు కానీ ఒకే విధంగా చూసిన ఏకైక రాజు ఇతనే అనమాట, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక వచ్చేసి ఇదే అతని సమాధి. ఇక్కడ చూసుకుంటే ఈయన సమాధి ఒక్కటే ఉంటుందండి, ఇంకా వేరే సమాధులు ఏమీ ఉండవు. సరేరా బాబు, ఎందుకు ఈయన అంత ఇంపార్టెంట్? ఆల్రెడీ ఒక పార్ట్ చెప్పిన, ఇంకొక పార్ట్ కూడా ఉంది. యాక్చువల్గా మనం చూసుకుంటే హైదరాబాద్కి ఫౌండేషన్ స్టోన్ వేసిన రాజు, మొట్టమొదటి రాజు ఇతనే. గోల్కొండ వచ్చేసి మూసీ నదికి ఇటువైపుగా ఉండేదండి. ఆ తర్వాత మూసీ నది అటువైపుగా ఉన్న హైదరాబాద్ రాజ్యానికి మొట్టమొదటి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఇతనే. అంతేకాకుండా చార్మినార్ కట్టించింది, దాని పక్కనే ఉన్న జమియా మసీద్ కట్టించింది కూడా ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజేనండి. ఇంకా ఈయన రెజిమెంట్ వచ్చేసి 1580 నుంచి 1611, అంటే దగ్గర దగ్గర 32 సంవత్సరాల పైబడిన రాజ్యాన్ని ఇతను పరిపాలించాడు. ఆ తర్వాత ఆయన 1611లో చనిపోగానే తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టేశారండి. సో ఆయన అంత గొప్పోడు కాబట్టి ఇంత బాగా ఇప్పటికీ ఈ టోంబ్ని అయితే మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళు. లేకపోతే మెయింటైన్ చేస్తారా? వదిలేస్తారు కదా. ఇక ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ పర్సనల్ విషయానికి వస్తే, ఈయన మంచి రసిక రాజే అండి. ఈయనకు 100 మంది భార్యలు. ఆ 100 మంది భార్యల సమాధులన్నీ ఇక్కడే కట్టించాడు ఆయన. చాలా తక్కువ సమయం పరిపాలించిన రాజుల సమాధులు, అలాగే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన భార్యల సమాధులు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న ఈ టోంబ్ వచ్చేసి హయాత్ బక్షే బేగం, ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ప్రధాన రాణి టోంబ్ అండి. ఇంకా ఆ వెనకల మనకు కనిపిస్తున్న పెద్ద టాంబ్ వచ్చేసి సుల్తాన్ జుబాన్ కులీ కుతుబ్ షాకి సంబంధించిన టోంబ్ అండి. ఈయన కేవలం సంవత్సరం మాత్రమే ఈ హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వచ్చారు. సో ఆయన సమాధి కూడా ఇక్కడే పక్కనే ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన సమాధులే. ఈయన నేను ఇప్పుడు ఎవరైతే సుబాన్ కులీ కుతుబ్ షా గురించి చెప్పానో ఆయన 7 మంది రాజుల్లో ఒక్కడండి. ఇక ఇక్కడ మనం చూస్తున్న ఈ టోంబ్ వచ్చేసి సుల్తాన్ జంషద్ కులీ కుతుబ్ షాకి సంబంధించిన టోంబ్ అండి. ఇతను కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఈ గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన కుతుబ్ షాహీ రాజుల్లో ఒకరు. ఈయన చాలా తక్కువ సమయాన్నే పరిపాలించారు. ఈయన రాజు అయ్యే టయానికి ఈయన ఒక జబ్బుతో బాధపడుతూ ఉండేవాడంట. ఆ తర్వాత ఆ జబ్బుతో ఈయన 1550లో చనిపోయాడండి. ఇంకా ఈయన రెజిమెంట్ వచ్చేసి 1543 నుంచి 1550 అండి. ఆ 1550 తర్వాత వచ్చిన రాజే సుల్తాన్ షుబాన్ కులీ కుతుబ్ షా. ఆయన గురించి ఇంతకుముందే మీకు చెప్పాను. ఇక ఇదేనండి, ఇక్కడే ఆయన పడుకున్న ప్లేస్. సో అన్ని సమాధుల్లోకి ఈయన సమాధి మాత్రమే మనకు చాలా యూనిక్గా కనిపిస్తుందండి. అదేదో పెట్టెలాగా, ఇనుప పెట్టెలో భద్రపరిచినట్టుగా ఈయన సమాధి చాలా యూనిక్గా కనిపిస్తుంది. చూస్తున్నారా? నేను ఇందాక ఒక మెయిన్ వ్యక్తి వస్తాడు ఈ స్టోరీలోకి, ఈ గోల్కొండ స్టోరీలోకి అని చెప్పాను కదా, ఇతనే అండి. ఇతనే లాస్ట్ బట్ నాట్ లీస్ట్. యాక్చువల్గా మనం చూసుకుంటే ఈ టూంబ్ చాలా చివర్లో ఉంటుంది, లోపల ఉంటుంది. ఈ 7 టూంబ్స్లో చివర్లో ఉంటుంది. నేను లాస్ట్లో చూపిస్తున్నాను కానీ ఈయన మధ్యలో ఉన్న రాజే. ఈయన పేరు చెప్తాను ఉండండి. ఈయన చాలా గొప్ప వ్యక్తి అనుకోండి. ఎందుకంటే ఈ సుల్తాన్లు, ఈ బహుమనీ సుల్తాన్ల కింద పని చేయడం ఇష్టం లేక, నేనే ఈ గోల్కొండ రాజ్యానికి రాజుని, ఎవడ్రా నన్న పెది ఇక్కడ అని అన్న
మొట్టమొదటి రాజు ఇతనేనండి. సరే ఇతను అని చెప్తున్నా, ఇతని పేరు చెప్పలేదు కదా. ఇతని పేరు సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండి. ఇతను వచ్చేసి మనకు 1550 నుంచి 1580 దాకా ఈయన రెజిమెంట్ అయితే జరుగుతుందండి. చాలా గొప్ప రాజు. ఇతనికి బహుమని సుల్తాన్ల కింద ఉండడం ఇష్టం లేక, నేనే ఇక్కడ రాజు, నన్ను పీకేవాడెవడు ఆపేవాడెవడు, నేనే రాజును, ఐఆమ్ ద సుల్తాన్ ఆఫ్ హైదరాబాద్ అని ప్రకటించుకున్నాడండి. అందుకే ఇతను చాలా ఫేమస్ అనమాట ఈ కుతుబ్ షాహీ వంశస్థుల్లోనే. సో ఆయన సమాధి ఇంత బాగా కట్టారు అప్పట్లో. అక్కడ చూసుకుంటే అక్కడ బ్లూ కలర్ అంతా కలర్ కనిపిస్తుంది కదా, అప్పట్లో ఈ టైల్స్ ని వాళ్ళు వేసినారండి, ఆ పెయింటింగ్ వేసినారు మామూలుగా టైల్స్ లాగా. చూస్తున్నారు ఇప్పటికీ అది చెక్కు చెదరకోకుండా ఉంది. ఇది ఇప్పుడు కాదు, 1500లో అంటే 1600కి బిఫోర్లో వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ క్లీన్ గా చెక్కు చెదరకోకుండా ఎంత బాగున్నాయి చూస్తున్నారా. గోల్కొండలో నుంచి వస్తే ఈ గేట్ ద్వారానే వచ్చి వాళ్ళని ఇక్కడ సమాధి చేసేవాళ్ళండి. ఇదంతా బరియల్ గ్రౌండ్ కదా. సో వాళ్ళు గోల్కొండ ఈ పక్కనే అనమాట. ఈ పక్క నుంచి గోల్కొండలో నుంచి వస్తే ఈ గేట్ లో నుంచినే ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. అంటే ఇదంతా సౌత్ ఏరియా, సౌత్ ఎంట్రన్స్ అండి, రాయల్ ఎంట్రన్స్ అన్నమాట. పోయి మనము గోల్కొండ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చూపిస్తాను చూతురు కానీ. ఇంకా ఇక్కడతో ఈ వీడియోని అయితే నేను ఎండ్ చేస్తానండి. అయిపోయింది 7 టూమ్స్, కుతుబ్ షాహీ టూమ్స్ అంతా అయిపోయింది. ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. అయితే మనం ఫస్ట్ అయితే గోల్కొండ చూద్దాం ఇక్కడికి ఎక్కి. సో ఇక్కడ ఎక్కితే గోల్కొండ క్లీన్ కనిపిస్తుంది అండి. అదిగో చూస్తున్నారా, అదిగో ఆ కొండ ఏదైతే కనిపిస్తుందో అదంతా గోల్కొండనే అండి. ఈ గోల్కొండ నుంచి వాళ్ళు ఈ రాజుల్ని సమాధి చేయడానికి ఈ ఏరియాలోకి రావాలంటే ఇక్కడ నుంచినే ఈ సౌత్ గేట్ల నుంచినే వచ్చేవాళ్ళండి, వచ్చి సమాధి చేసుకునే వాళ్ళని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఈ వీడియోలన్నీ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. టాటా, బై బై, సీ యూ, సాయోనారా. Thank you.